రాష్ట్ర తెలుగు ప్రజలు అతి పెద్ద పండుగ మహానాడు. ఆ మహానాడు పండుగ రంగరంగ వైభవంగా ఈరోజు కడపలో ముస్తాబవుతుందన్న విషయం మనందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మహానాడు దిగ్విజయంగా చేశాం. ఎందుకంటే గత ప్రభుత్వం నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టడం, బెదిరించడం, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి మేము మహానాడుకి వెళ్తే బస్సులు కూడా మాకు బాడీ బస్సులు కూడా రాకుండా, కార్లు కూడా రానియకుండా నిర్బంధించారు. అలాంటి సమయంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు మహానాడు ప్రోగ్రాం సక్సెస్ చేశారు. ఎందుకంటే నారా లోకేష్ గారు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి. అదేవిధంగా మరి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తోపుడు బండ్లు అంటే సుమారుగా ఈరోజు 44 మహానాడు గాను 44 తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, మరి అలా విధంగా లోపీలు హైరన్ చేసుకునే వారికి కూడా ఈ రోజు అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తుంది. అర్థమైందండి ఎవరు దాడులు చేశారు, ఎవరు అక్రమంగా దోచుకున్నారు. ల్యాండ్, వైన్, మైన్, శాండ్ ఏమి ఇది వదలకుండా దోచుకున్నారు కాబట్టి వాళ్ళకు 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి మీద అవాకులు దువాకులు జరుగుతారు. మరి ఆయన ఎవరైతే రియలైజ్ అయ్యి స్పందిస్తున్నారో వాళ్ళందరిపైన, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరిపైన కూడా ఈరోజు అవాకులు చవాకులు చేస్తున్నారు. మేము ఎవరి మీద వాంటెడ్ గా, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టే పార్టీ కాదు, పార్టీ నాయకుడు కాదు మా చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గతంలోనే నువ్వు జైలుకి వెళ్ళావు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు, రాష్ట్ర అభివృద్ధి కావాలి, నువ్వు చేస్తున్నటువంటి తప్పు, ఖచ్చితంగా ఇబ్బంది పడతావు, జాగ్రత్త పడుకు, రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా మేమందరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ తను చెవులో వేసుకున్న అవినీతిని ఎలా చేశాడంటే ఏ డిపార్ట్మెంట్ చేసినా అవినీతి పరంగా చేశారు. చట్టం తన పని చేసుకుపోతుంది. మరి 56 మంది సలహాదారులు కూర్చోబెట్టి ఈ రోజు రమ్మనండి చర్చకు, వారే ఆ చర్చకు రమ్మనండి, మేము సిద్ధమే. మరి ఈ రోజు చట్టం తన పని చేసుకుపోతుంటే అక్రమ కేసులు పెట్టాం, అమెరికాలో ఉన్న బాత్రూమ్ లో ఉన్నాం, మేము లాక్కొచ్చి కొడతామంటే ఇక్కడ ఎవరు భయపడేవారు లేరనే విషయం కూడా తెలియదు. లిక్కర్ కేసులో జగన్ జైలుకి పోతాడనేసి వార్తలు వస్తున్నాయి. లిక్కర్ కేసులో జగన్ కాదండి, ఎవరు పోవాల్సిందే, చట్టం తన పని చేస్తుంది. గతంలో లిక్కర్ కేసు మీద కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, కరోనా సమయంలో అన్ని బంద్ చేసింటే లిక్కర్ షాప్ మీద వ్యాపారం చేసుకున్నావు, దోచుకున్నావు, దాచుకున్నావు, ప్రజలందరూ చూశారు అది. మరి ఈ రోజు అరటికాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా స్కానర్ ఉంది, మరి నీ షాపుల్లో స్కానర్ లేరు, భూములని విచిత్రమైన బ్రాండ్లు పెట్టి దోచుకున్నావు. వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా చంద్రబాబు చేసే మోసం చూస్తున్నారు అనుకుంటా. జగన్ అన్న ఇచ్చిన హామీలు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్ గారు గడిచిన 9.5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల ఇష్యూస్ ఏంటి, యాక్చువల్ గా వాళ్ళు ఏమేం ఫేస్ చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకుని నవరత్నాలు చేసినారు కదా. సో అది కాకుండా ఈ 9.5 ఏళ్లు జగన్ ఎక్కడ ఏ కాంప్రమైజ్ కాలే, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలే. తన విలువల విషయంలో గాని, ఒక నిజాయితీతో రాజకీయాలు చేయడం విషయంలో గాని తను నిరూపించుకున్నాడు. అంటే మధ్యలో ఎంతో మంది రకరకాలుగా మాట్లాడిండొచ్చు, రైట్ ఆఫ్ చేసిండొచ్చు, కానీ ఆయన ధైర్యము, ఆయన చూపించిన విశ్వసనీయతనే ఆయన నిలబెట్టింది. ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు, ఈయన ఒకసారి చెప్పినాడంటే చేస్తాడు అనే నమ్మకం ఉంది. జగన్ కూడా అంతే ఆలోచన చేసి చెప్పినాడు. చేసిన నవరత్నాలు గాని, చెప్పిన ప్రామిసెస్ అన్ని కూడా అంతే ఆలోచన చేసి చెప్పారు.